రారండి రారండి దీపావళికి రారండి 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 దీపావళికి రారండి దీవెనలందగ రారండి దీవెనలందగ రారండి కాసురుని సత్య జ్ఞానముతో పరిమార్చగా మనిషిలోని నరకాసురుని సత్య జ్ఞానముతో పరిమార్చగా రారండి రారండి దీపావళికి రారండి 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 దీపావళికి రారండి దీవెనలందగ రారండి దీవెనలందగ రారండి ఓం శాంతి. ఈరోజు ఆదివారం, విశేషంగా అవ్యక్త మురళిని మనం విందాము. మురళి యొక్క రివైజ్డ్ డేట్ 18 జనవరి 87వ సంవత్సరం. బ్రహ్మా బాబా అవ్యక్తమైనటువంటి రోజు కాబట్టి బాబా విశేషంగా ఈ మురళిలో కర్మాతీత స్థితి యొక్క గుర్తులేంటి, మనం ఎలాంటి పురుషార్థం చేస్తే కర్మాతీత స్థితిని పొందుతాం, దీని గురించి బాబా చాలా వివరంగా తెలియజేస్తున్నారు. कर्मातीत स्थिति की निशानियां। आज बाप दादा अपने अव्यक्त स्थिति भव के वरदानी बच्चों व अव्यक्त फरिश्तों से मिलने आए हैं. ఈ రోజు అవ్యక్త బాప్ దాదా తన యొక్క అవ్యక్త స్థితి భవ అనే వరదాని పిల్లలను, అవ్యక్త ఫరిష్తాలను బాబా కలుసుకోవడం కోసం వచ్చారు. यह अव्यक्त मिलन इस सारे कल्प में अब एक ही बार संगम पर होता है. ఈ అవ్యక్త మిలనం మొత్తం కల్పంలో ఒక్కసారి మాత్రమే, సంగమ యుగంలో మాత్రమే జరుగుతుంది. सतयुग में भी देव मिलन होगा, लेकिन फरिश्तों का मिलन, अव्यक्त मिलन इस समय ही होता है. మరి సత్యయుగంలో కూడా దేవీ దేవతల యొక్క మిలనం ఉంటుంది, కానీ ఫరిష్తాల యొక్క మిలనం, అవ్యక్త మిలనం మాత్రం కేవలం ఈ సమయంలోనే ఉంటుంది అంటున్నారు. निराकार बाप भी अव्यक्त ब्रह्मा बाप के द्वारा मिलन मनाते हैं. निराकार తండ్రి కూడా అవ్యక్త బాప్ దాదా ద్వారా मिलनम जरुपुకుంటారు. निराकार को भी यह फरिश्तों की महफिल अति प्रिय लगती है. మరి నిరాకార్ శివ్ బాబాకు కూడా ఈ ఫరిస్తాల యొక్క సభ చాలా ప్రియంగా అనిపిస్తూ ఉంటుంది. निराकार बाप भी अव्यक्त ब्रह्मा बाप के द्वारा मिलन मनाते हैं. निराकार తండ్రి కూడా అవ్యక్త బ్రహ్మా బాబా ద్వారా मिलनम जरुपुకుంటారు. निराकार को भी यह फरिश्तों की महफिल
అతి ప్రియ లగ్తి హై. మరి నిరాకార ఆత్మలకి కూడా ఈ ఫరిష్తాల యొక్క సభ చాలా ప్రియంగా అనిపిస్తూ ఉంటుంది. इसलिए अपना धाम छोड़ आकारी व साकारी दुनिया में మిలన్ మనానే ఆయే హే. అందువలన బాబా తన ధామాన్ని వదిలి ఆకారి సాకారి ప్రపంచంలో మిలనం జరుపుకోవడం కోసం వచ్చారు. फरिश्ते बच्चों के स्नेह की आकर्षण से बाप को भी रूप बदल वेश बदल बच्चों के संसार में आना ही पड़ता है. మరి బాబా అంటున్నారు, ఈ విధంగా శివ బాబాకి కూడా పిల్లల పట్ల ప్రేమ ఉంది కాబట్టి నిరాకార తండ్రి ఒక సాకార మాధ్యమం ద్వారా వచ్చి పిల్లలందరినీ కలుసుకోవడం జరుగుతుంది. తన యొక్క నిరాకారి ధామాన్ని వదిలి వస్తున్నారు. यह संगम युग बाप और बच्चों का అతి ప్యారా और న్యారా సంసార్ है. మరి ఈ సంగమ యుగము తండ్రి మరియు పిల్లల యొక్క అతి ప్రియమైనటువంటి మరియు అతీతమైనటువంటి ప్రపంచము అంటున్నారు. స్నేహ సబ్సే బడి ఆకర్షిత్ కర్నే की शक्ति है जो परम आत्मा बंधन मुक्त को भी शरीर से मुक्त को भी स्नेह के बंधन में बांध लेती है. మరి ఈ స్నేహం, ఈ ఈశ్వరీయ స్నేహం ఎలాంటిది అంటే అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటిది అంటే ఈ ఈశ్వరీయ స్నేహము అందరినీ కూడా స్నేహం అనేటువంటి బంధనంలో బంధించేటువంటిది ఉంది. అందరినీ కూడా ఆకర్షితం చేస్తుంది. అందరినీ పరమాత్మ బంధనంలో బంధిస్తుంది. అశరీరీ को भी लोन के शरीरदारी बना दिया है. మరి అశరీరీ నిరాకారి తండ్రి లోన్లో తీసుకున్నటువంటి శరీరం ఆధారంగా పిల్లలందరినీ కలుసుకోవడం కోసం వచ్చారు. यही है बच्चों के स्नेह का प्रत्यक्ष प्रमाण. కాబట్టి బాబా అంటున్నారు, ఇదే పిల్లల యొక్క స్నేహం యొక్క ప్రత్యక్ష ప్రమాణము అంటున్నారు. आज का दिन अनेक चारों ओर के बच्चों के स्नेह की धाराएं स्नेह के सागर में समाने का दिन है. ఈ రోజు విశేషంగా స్నేహం యొక్క ధారలు స్నేహ సాగరుడైనటువంటి తండ్రిలో కలుసుకునేటువంటి రోజు. బచ్చే कहते हैं हम बाप दादा से मिलने आए हैं. మరి పిల్లలు అంటూ ఉంటారంట, మేము బాబాను కలుసుకోవడం కోసం వచ్చాము అని. बच्चे मिलने आए हैं వా बच्चों से बाप मिलने आए हैं. కాబట్టి బాబా అడుగుతున్నారు, పిల్లలు బాబాను కలుసుకోవడం కోసం వచ్చారా లేక పిల్లలతో బాబా కలుసుకోవడానికి వచ్చారా అని అడుగుతూ ఉన్నారు. बच्चे कहते हैं हम बाप दादा से मिलने आए हैं. మరి పిల్లలు కూడా ఏమంటారు, మేము బాబాను కలుసుకోవడం కోసం వచ్చాము అంటున్నారు. ఏ దోనో హీ మధుబన్ మే మిల్నే ఆయే హే. మరి బాబా అయినా పిల్లలైనా అందరం మధుబన్లోనే కదా కలుసుకోవడానికి వచ్చేది. बच्चे स्नेह के सागर में नहाने आए हैं लेकिन बाप हजारों गंगाओं में नहाने आते हैं. మరి పిల్లలందరూ కూడా స్నేహ సాగరుడిలో, బాబా అంటున్నారు స్నేహ సాగరుడిలో మునిగి తేలడానికి, స్నేహ సాగరుడిలో స్నానం చేయడానికి వచ్చారు. కానీ బాబా అంటున్నారు, నేను వేలాది మంది నదులలో నేను కూడా మునిగిపోవడానికి వచ్చాను. ఇస్లియే గంగా సాగర్ కా మేళా విచిత్ర మేళా హై. అందువల్లనే అక్కడ కూడా గంగా సాగర్ యొక్క మేళా ఏదైతే భక్తి మార్గంలో వింటూ ఉంటామో అది చాలా విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి మేళా అంటున్నారు. స్నేహకే సాగర్ మే సమాయే సాగర్ సమాన్ బన్ జాతే హే. మరి స్నేహ సాగరుడిలో ఇమిడిపోయి సాగర సమానంగా తయారవుతారు. आज के दिन को बाप समान बनने का स्मृति अर्थात समर्दी दिवस कहते हैं. మరి ఈ రోజున బాబా సమానంగా తయారయ్యేటువంటి స్మృతి లేదా సమర్థ దివస్ అని అంటారు. క్యూ
आज का दिन ब्रह्मा बाप के संपन्न और संपूर्ण बाप समान बनने का यादगार दिवस है. ఎందుకంటే ఈరోజు విశేషంగా బ్రహ్మా బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా తయారయ్యేటువంటి స్మృతి రోజు అంటున్నారు. బ్రహ్మా బచ్చా సో బాప్, क्योंकि ब्रह्मा बच्चा भी है बाप भी है. బ్రహ్మా బాబా మరియు శివ్ బాబా. బ్రహ్మ అయితే శివ్ బాబాకు సంతానం కూడా ఉన్నారు. మరి త్రూ బ్రహ్మా బాబా మనందరినీ అడాప్ట్ చేసుకున్నారు. आज के दिन ब्रह्मा ने बच्चे के रूप में सपूत बच्चा बनने का सबूत दिया. మరి ఇది 18 జనవరి యొక్క మురళి కాబట్టి బాబా అంటున్నారు విశేషంగా బ్రహ్మా బాబా అందరిలోకెల్లా సుపుత్రుడైనటువంటి పిల్లవాడిగా తయారవ్వడానికి ఒక నిదర్శనంగా నిలిచారు. అంటే ఒక ప్రూఫ్ని, ఒక ప్రమాణంని ఇచ్చారు. स्नेह के स्वरूप का समान बनने का सबूत दिया. अति प्यारे और अति न्यारेपन का सबूत दिया. బ్రహ్మా బాబా ఏమేం ప్రమాణాలు ఇచ్చారు, ఏమేం ప్రూఫ్గా తయారయ్యారు బాబా నిదర్శనంగా అంటే, ఒకటి స్నేహ స్వరూపం యొక్క నిదర్శనంగా బాబా సమానంగా తయారవ్వడం మరియు అతీతంగా ప్రియంగా ఉండడం. बाप समान कर्मातीत अर्थात कर्म के बंधन से मुक्त. బాబా సమానంగా కర్మాతీతంగా అనగా కర్మల యొక్క బంధనంతో ముక్తులుగా అయిపోయారు. న్యారా బన్నే కా సబూత్ దియా. బాబా అతీతంగా తయారయ్యేటువంటి ప్రూఫ్ని ఇచ్చారు. అతీతంగా తయారయ్యేటువంటి ప్రూఫ్ని ఇచ్చారు బాబా. सारे कल्प के कर्मों के हिसाब किताब से मुक्त होने का सबूत दिया. మొత్తం కల్పంలో బాబా అంటున్నారు రకరకాల కర్మల యొక్క లెక్క ఖాతాతో ముక్తులుగా అయ్యేటువంటి ప్రూఫ్ని బాబా ఇచ్చారు. సివాయ సేవా కే స్నేహ కే और कोई बंधन नहीं. కేవలం సేవ పట్ల స్నేహము మరియు ఇంకా ఇదే బంధనం. బాబా అంటున్నారు సేవ పట్ల స్నేహం అనేటువంటి బంధనం, ఇంకా వేరే బంధనమే లేదు అంటున్నారు. సేవా మే భీ సేవా కే బంధన్ మే బాంధనే వాలే సేవాదారీ నహీ, క్యూంకీ సేవా మే కోయి బంధన్ ముక్త బన్ సేవా కర్తే और कोई బంధన్ యుక్త బన్ సేవా కర్తే. మరి సేవలో కూడా బాబా అంటున్నారు ఎలాంటి బంధనము లేదు, సేవాదారిగా కాదు, సేవ యొక్క ఏ బంధనం కూడా వారిని బంధింపచేయలేదు. బాబా అంటున్నారు బంధన్ ముక్తులుగా ఉన్నారు, బంధన్ యుక్తులుగా అయితే లేరు కదా. సేవాదారి బ్రహ్మా బాప్ భీ హే. సేవాదారి అయితే బ్రహ్మా బాబా ఉన్నారు. లేకిన్ సేవా ద్వారా హద్ కి రాయల్ ఇచ్చాయే సేవా మే భీ హిసాబ్ కితాబ్ కే బంధన్ మే బాంధతీ హే. కానీ సేవ ద్వారా హత్తు యొక్క రాయల్ కోరికలు సేవ యొక్క లెక్క ఖాతాలో కూడా బంధించేస్తూ ఉంటాయి. లేకిన్ సచ్చే సేవాదారి ఇస్ హిసాబ్ కితాబ్ సే భీ ముక్త్ హే. కానీ సత్యమైనటువంటి సేవాదారులు ఇలాంటి లెక్క ఖాతాతో కూడా ముక్తులుగా ఉంటారు అంటున్నారు. ఇసీ కో హీ కర్మాతీత్ స్థితి కహా జాతా హై. మరి ఇలాంటి స్థితినే కర్మాతీత స్థితి అని కూడా అంటారు అంటున్నారు. जैसे देह का बंधन देह के संबंध का बंधन, ऐसे सेवा में स्वार्थ यह भी बंधन कर्मातीत बनने में विघ्न डालता है. ఏ విధంగా దేహం యొక్క బంధనము, దేహం యొక్క సంబంధాల యొక్క బంధనం ఉంటుందో అలాగే సేవలో కూడా ఒకవేళ స్వార్థభావంతో ఉన్నారు అంటే ఇది కూడా ఒక బంధనంగా వారిని కర్మాతీతులుగా అవ్వనివ్వదు అని బాబా అంటున్నారు. कर्मातीत बनना अर्थात इस रॉयल हिसाब किताब से भी मुक्त.
కర్మాతీతంగా తయారవ్వడము అంటే ఇలాంటి రాయల్ లెక్క ఖాతాతో కూడా ముక్తులుగా అయిపోవడము అంటున్నారు. మెజారిటీ నిమిత్ గీతా పాఠశాలకే సేవాదారి ఆయే హేనా. మరి ఆ సమయంలో విశేషంగా 87 జనవరి 18న బాబాను కలవడం కోసం విశేషంగా ఎవరైతే గీతా పాఠశాలలు నడిపిస్తూ గీతా పాఠశాలలకు నిమిత్తంగా అయ్యారో అలాంటి వారందరూ వచ్చారు. తో సేవా అర్థాత్ ఔరోं को भी ముక్త్ బనానా. కాబట్టి సేవ అనగా ఇతరులను కూడా ముక్తులుగా తయారు చేసుకోవాలి. औरों को मुक्त बनाते स्वयं को बंधन में बांध तो नहीं देते. మరి ఇతరులను ముక్తులుగా చేసుకుంటూ స్వయం బంధనంలో అయితే బంధించుకోవడం లేదు కదా. नष्टो मोहा बनने के बजाय लौकिक बच्चों आदि सबसे मोह त्याग कर स्टूडेंट से मोह तो नहीं करते. బాబా అంటున్నారు అన్నింటితో బంధనాన్ని తొలగించుకొని మరి లౌకిక అన్ని విషయాలతో తొలగించుకొని ఇక్కడ ఈ సేవ అనేటువంటి సంబంధంలో బంధింపబడి బంధనంగా మార్చుకోవడం లేదు కదా అని బాబా అడుగుతున్నారు. यह बहुत अच्छा है, बहुत अच्छा है, अच्छा अच्छा समझते मेरेपन की इच्छा के बंधन में तो नहीं बंध जाते हो. వీరు చాలా మంచివారు, వీరు చాలా మంచివారు అని అనుకుంటూ వీళ్ళు నా వాళ్ళు అని అనుకొని అక్కడ ఆ కోరిక అనేటువంటి బంధనంలో అయితే బంధించుకోవడం లేదు కదా అని బాబా అంటున్నారు. सोने के जंजीरों ते अच्छी नहीं लगती है ना, तो आज का दिन हद के मेरे मेरे से मुक्त होने का अर्थात कर्मातीत होने का अव्यक्त दिवस मनाओ. కాబట్టి బాబా అంటున్నారు ఇలా ఎవరైనా బంగారపు సంఖ్యలతోటి వేడిలతో వారిని బంధిస్తే బాగుంటారా, చూడడానికి బాగోదు కదా. కాబట్టి బాబా అంటున్నారు ఇలా ఇనుప సంఖ్యలనైతే తెంచుకొని వచ్చారు, మరి ఇక్కడ ఈ యొక్క సంఖ్యలలో ఎందుకు బంధించుకుంటారు అని బాబా అంటున్నారు. इसी को ही स्नेह का सबूत कहा जाता है. कर्मातीत बनना यह लक्ष्य तो सबका अच्छा है. మరి దీనిని ఏమంటున్నాము అంటే స్నేహం యొక్క ప్రూఫ్ ఇవ్వడము అని అంటున్నారు. కర్మాతీతంగా తయారవ్వడము చాలా మంచిది. अब चेक करो कहाँ तक कर्मों के बंधन से न्यारे बने हो. మరి బాబా అంటున్నారు ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఎంతవరకు కర్మల యొక్క బంధనంతో అతీతంగా అయ్యాము అని. कभी भी कोई कमजोर स्वभाव संस्कार व पिछला संस्कार स्वभाव वशीभूत बनाता है तो बंधन मुक्त है, बंधन युक्त नहीं. बंधन युक्त है, बंधन मुक्त नहीं. కాబట్టి ఏదైనా పాత బలహీనత స్వభావ సంస్కారము ఇవన్నీ మనల్ని వశం చేస్తున్నాయి అంటే మనం బంధన ముక్తులుగా కాలేనట్లే, బంధనంలో బంధింపబడినట్లే కదా. और बात कोई भी सेवा की संगठन की प्रकृति की परिस्थिति स्वस्थिति को व श्रेष्ठ स्थिति को डगमग करती है, यह भी बंधन मुक्त स्थिति नहीं है. ఒకవేళ ఏ సేవ అయినా ఏ సమూహమైనా ప్రకృతి యొక్క పరిస్థితి అయినా ఒకవేళ స్వస్థితిని కింద మీద చేస్తుంది అంటే ఇది బంధన్ ముక్త స్థితి అని మాత్రం అనబడదు అంటున్నారు. ఇది బంధన్ ముక్త స్థితి అనబడదు, ఇది కూడా బంధనంలో బంధించేటువంటి స్థితి అని బాబా అంటున్నారు. దాన్ని బంధన్ ముక్త స్థితి అని మాత్రం అనలేము అంటున్నారు. బాబా ఇప్పుడు మనల్ని బంధన్ ముక్త స్థితిలోకి రండి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు బంధనంలో బంధింపబడి ఉన్నారు, ఇప్పుడు ఆ బంధనాలకు అతీతమైపోండి అని బాబా అంటున్నారు. కాబట్టి బాబా ఒకటి స్వభావ సంస్కారాలకు కూడా వశం అవ్వకూడదు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా సేవ సంఘటన పరిస్థితికి కూడా వశం అవ్వకూడదు అంటున్నారు. और तीसरी बात तरत बाबा मूडो विषयम చెప్తున్నారు. पुरानी दुनिया में पुराने अंतिम शरीर में किसी भी प्रकार की व्याधि
अपनी श्रेष्ठ स्थिति को हलचल में लाए इससे भी मुक्त. అంటే కర్మాతీతంగా అవ్వడము అంటే ఇన్ని క్వాలిటీస్ ఉండాలి. సేవ యొక్క బంధనంలో కూడా బంధించుకోవద్దు. ఏ వ్యక్తి పరిస్థితి దేని వైపు కూడా ఆకర్షణ ఉండొద్దు. తర్వాత మూడవది ఏంటి అంటే బాబా అంటున్నారు శరీరం యొక్క జబ్బులు, శరీరంకి ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉందనుకోండి అది కూడా మనకి అడ్డంకిగా మారొద్దు. అది మన యొక్క పురుషార్థంలో ఆటంకాన్ని క్రియేట్ చేయకూడదు. అలా మన మనస్సు ఉండాలి అంటున్నారు. ఒకవేళ మనం దాంతో డిస్టర్బ్ అయిపోతున్నాము అంటే ఇంకా బంధన్ ముక్త స్థితి అని అనబడదు అన్నట్టు. ఏక్ హే వ్యాధి ఆనా దూసరా వ్యాధి హిలానా. అందుకే బాబా అంటున్నారు ఒకటేమో ఆ జబ్బు మనకు రావడం, రెండోది ఆ జబ్బు ద్వారా మనం చాలా చెలించడం, మనం కింద మీద అయిపోవడం. तो आना यह भावी है लेकिन स्थिति हिल जाना यह बंधन युक्त की निशानी है. ఇంకా డ్రామా అనుసారంగా ఒకవేళ మన యొక్క కర్మల లెక్క ఖాతాలో జబ్బులు వచ్చేవే ఉన్నట్లయితే తప్పకుండా వస్తాయి. వచ్చే వాటినైతే మనం ఆపలేం. కానీ ఆ వచ్చినటువంటి జబ్బు యొక్క ప్రభావంలో వచ్చి మన స్థితి డిస్టర్బ్ అయిపోయింది, కింద మీద అయిపోయాము అంటే ఇంకా అది బంధన్ ముక్త స్థితి అని అనబడదు అంటున్నారు. तो इन सभी బంధనों को छोड़ना. కాబట్టి ఈ బంధనాలన్నింటినీ కూడా వదిలిపెట్టాలి. స్వచింతన్ జ్ఞాన్ చింతన్ शुभ चिंतक बनने का चिंतन बदल शरीर की व्याधि का चिंतन चलना. तो इससे मुक्त, क्योंकि ज्यादा प्रकृति का चिंतन चिंता के रूप में बदल जाता है. బాబా అంటున్నారు స్వచింతన చేయండి, జ్ఞాన చింతన చేయండి, శుభ చింతన చేయండి. మరి ఈ చింతన ఏం చేస్తుంది అంటే ఆ జబ్బును కూడా పరివర్తన చేస్తుంది అంటున్నారు. మరి బాబా అంటున్నారు ఇలా ఈ వ్యాధి యొక్క చింతన ఉండకూడదు అంటే ఎల్లప్పుడూ ఇలా బాబా అంటున్నారు శరీరం యొక్క ప్రకృతి యొక్క చింతన కాకుండా ఇలాంటి జ్ఞాన చింతన శుభ చింతనలో గడపండి అంటున్నారు. तो इससे मुक्त होना इसी को ही कर्मातीत స్థితి कहा जाता है. ఎప్పుడైతే దీంతో ముక్తులుగా అవుతారో ఇలాంటి స్థితిని కర్మాతీత స్థితి అని కూడా అంటున్నాము. तो आज का दिवस ब्रह्मा बाप समान कर्मातीत बनने का दिवस है. కాబట్టి ఈరోజు విశేషంగా బ్రహ్మా బాబా సమానంగా కర్మాతీతంగా తయారయ్యేటువంటి రోజు అంటున్నారు. आज के दिवस का महत्व समझाना. కాబట్టి బాబా అంటున్నారు ఈ రోజు యొక్క విశేషత గురించి మీరు అర్థం చేసుకున్నారు కదా. అచ్చా, కాబట్టి బాబా అంటున్నారు ఈరోజు విశేషంగా బాబా కర్మాతీత స్థితి యొక్క గుర్తులేంటి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి అంటే ఇన్ని రకాలుగా మనలో ధారణలు అనేవి ఉండాలి. ఇన్ని రకాల విషయాలతోటి మనం అతీతం అయిపోవాలి, మనం ముక్తులుగా అయిపోవాలి అంటున్నారు. तो आज की सभा विशेष सेवादारी अर्थात पुण्य आत्मा बनने वालों की सभा है. మరి ఈ రోజటి సభ విశేషమైనటువంటి సేవాదారి అనగా పుణ్య ఆత్మలుగా తయారయ్యేటువంటి సభ ఉంది అంటున్నారు. గీతా పాఠశాల కోల్నా అర్థాత్ పుణ్యాత్మా బన్నా. మరి గీతా పాఠశాలను తెరవడము అనగా పుణ్యాత్మలుగా తయారవ్వడం. सबसे बड़े ते बड़ा पुण्य हर आत्मा को सदा के लिए अर्थात अनेक जन्मों के लिए पापों से मुक्त करना यही पुण्य है. మరి బాబా విశేషంగా గీతా పాఠశాలల వారితో కలుస్తూ ఉన్నారు. కాబట్టి బాబా అంటున్నారు అన్నిటికంటే చాలా గొప్ప పుణ్యం ఉంది గీతా పాఠశాలను తెరవడం, పుణ్యాత్మలుగా తయారవ్వడం. అన్నిటికంటే చాలా గొప్ప పుణ్యం ఆత్మను సదాకాలికంగా పాపాల నుండి జన్మ జన్మల యొక్క దుఃఖాల నుండి ముక్తులుగా చేయటం. నామ్ బహుత్ అచ్చా హే గీతా పాఠశాల. పేరు చాలా బాగుంది గీతా పాఠశాల అని. तो गीता पाठशाला वाले अर्थात
सदा स्वयं गीता का पाठ पढ़ने वाले और पढ़ाने वाले। మరి బాబా అంటున్నారు గీతా పాఠశాల అంటే ఈ పేరు కూడా చాలా బాగుంది కదా. బాబా సత్య గీతా జ్ఞానాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు. మరి గీతా జ్ఞానం యొక్క అంతిమ పాఠం కూడా ఏమిటి? నష్టో మోహ స్మృతి స్వరూపులుగా తయారవ్వాలి అని. तो पहला पाठ है विधि और अंतिम पाठ है विधि से सिद्धि. మరి మొదటి పాఠం ఏమిటి అంటే విధి. ఏంటి విధి? ఆత్మాభిమానిగా తయారవ్వాలి. అప్పుడే నష్టో మోహ స్మృతి స్వరూప స్థితిని పొందగలరు. కాబట్టి మొదటిది విధి, లాస్ట్ది సిద్ధి. మొదటి విధి ఉంటేనే చివర సిద్ధి కూడా ఉంటుంది అంటున్నారు. तो गीता पाठशाला वाले हर समय यह पाठ पढ़ते हैं कि सिर्फ मुरली सुनाते हैं. కాబట్టి గీతా పాఠశాలలో పాలన పొందుతున్నటువంటి వారు లేక నడిపిస్తున్నటువంటి వారు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారా లేక కేవలం అలా మురళి వినేయడం జరుగుతుందా? क्योंकि सच्ची गीता पाठशाला की विधि यह है पहले स्वयं पढ़ना अर्थात बनना फिर औरों को निमित्त बन पढ़ाना. ఎందుకు అంటే బాబా అంటున్నారు గీతా పాఠశాల యొక్క గుర్తు లేదా దాని యొక్క విధానం ఏమిటి అంటే ముందు స్వయం చదువుకోవాలి, ఆ తర్వాత వేరే వారికి కూడా చదివించాలి, అప్పుడు బాగా అభివృద్ధి జరుగుతుంది. तो सभी गीता पाठशाला वाले इस विधि से सेवा करते हो. కాబట్టి బాబా అంటున్నారు గీతా పాఠశాల వారందరూ ఈ విధానంతో సేవ చేస్తున్నారా? क्योंकि आप सभी इस विश्व के आगे परमात्म पढ़ाई का सैंपल हो. ఎందుకు అంటే బాబా అంటున్నారు మీరు విశ్వం ఎదుట పరమాత్మ చదువు యొక్క శాంపుల్ ఉన్నారు అంటున్నారు. तो सैंपल का महत्व होता है. కాబట్టి శాంపుల్ యొక్క మహత్వం ఉంటుంది అంటున్నారు. सैंपल अनेक आत्माओं को ऐसा बनने की प्रेरणा देता है. మరి శాంపుల్ అనేక ఆత్మలను కూడా మీరు కూడా ఇలా తయారవ్వండి అనేటువంటి ప్రేరణని ఇస్తూ ఉంటుంది. तो गीता पाठशाला वालों के ऊपर बड़ी जिम्मेवारी है. కావున గీతా పాఠశాలను నడిపించే వారిపైన చాలా పెద్ద బాధ్యత ఉంది అని బాబా అంటున్నారు. अगर जरा भी सैंपल बनने में कमी दिखाई तो अनेक आत्माओं को भाग्य बनाने के बजाय भाग्य बनाने से वंचित करने से निमित्त हो जाएंगे. మరి బాబా అంటున్నారు గీతా పాఠశాలలో ఉండేటువంటి వారు ఇలాంటి విధానంతో ఎప్పుడైతే సేవ చేస్తారో అప్పుడు చాలా బాగా సేవలో రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ముందు మనం స్వయం ఎగ్జాంపుల్గా తయారు కావాలి జ్ఞాన యోగాలలో, అప్పుడే వేరే వారికి చెప్తే ప్రభావితం అవుతారు. కాబట్టి బాబా అంటున్నారు ఇలా ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్గా తయారవుతామో అప్పుడు అనేక ఆత్మల యొక్క భాగ్యాన్ని తయారు చేయడానికి నిమిత్తం అవుతాం. మనం ఎగ్జాంపుల్గానే తయారవ్వలేదు, కేవలం వేరే వారికే చెప్తూ ఉన్నాము అంటే వారిని ఆ గొప్ప భాగ్యం తయారు చేసుకోవడానికి వంచితులుగా అవుతారు అంటున్నారు. అంటే ఒక్కొక్కరి ఫేస్కి ఒక వాల్యూ ఉంటుంది అన్నట్టు. ఫలానా అన్నయ్య ఇలా చేస్తే మేము చేస్తాం, ఫలానా అక్కయ్య చేస్తే మేము చేస్తామని ఇలా బ్రాహ్మణ పరివారంలో కూడా లేక మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా మనల్ని అనుసరించే వాళ్ళు ఉంటారు. మరి మనం అన్నీ కరెక్ట్గా చేయట్లేదు అంటే మనల్ని అనుసరించే వాళ్ళు కూడా మనల్ని చూసి వాళ్ళు ఇంకా చేయరు. కాబట్టి అప్పుడు అంటే మనం కనుక చేసి ఉంటే వాళ్ళందరూ కూడా చేసేవాళ్ళు, ఆ భాగ్యం కూడా తయారయ్యేది కదా. మరి దాంతో అయితే వంచితులుగా అయినట్టే కదా అంటున్నారు. बाप तो गुप्त है ना, इसलिए ऐसा श्रेष्ठ कर्म करके दिखाओ जो आपके श्रेष्ठ कर्मों को देख अनेक आत्माएं श्रेष्ठ कर्म करके अपने भाग्य की रेखा మరి బాబా అంటున్నారు మనం ఎట్లాంటి కర్మలు చేయాలి అంటే మన శ్రేష్ఠ కర్మలను చూసి ఇతర ఆత్మలు కూడా వారి భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి ముందుకు రావాలి. तो एक तो अपने को सदा सैंपल समझना
और दूसरा सदा अपना సింబల్ యాద్ రఖనా. ఒకటి మనల్ని మనం ఎగ్జాంపుల్ గా భావించాలి, తర్వాత మన యొక్క సింబల్ ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అంటున్నారు. ఏంటి మన యొక్క సింబల్? బాబా మనకేం చెప్పారు? కమలం యొక్క ఉదాహరణ చెప్పారు. అందుకే దేవతలందరినీ కూడా కమలం పైన కూర్చున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అనేక ఆత్మాయే శ్రేష్ఠ కర్మ करके अपने भाग्य की रेखा श्रेष्ठ बना सके. కాబట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే అనేక ఆత్మలు కూడా తమ భాగ్యాన్ని తయారు చేసుకొని శ్రేష్టంగా తయారవుతారు కదా. तो गीता पाठशाला वालों का सिंबल कौन सा है जानते हो? कमल पुष्प. కాబట్టి గీతా పాఠశాల వారి యొక్క సింబల్ ఏమిటి? కమల పుష్ప సమానంగా తయారవ్వడం. మరి బాబా అంటున్నారు, ఇదైతే అందరికీ తెలుసు కదా. బాప్ దాదానే సునాయా హే కి కమల్ బనో ఔర్ అమల్ కరో. బాబా ఎంత చక్కటి రైమింగ్ పదాలతో అంటున్నారు అంటే, కమల పువ్వుగా తయారవ్వండి మరియు ఈ జ్ఞానాన్ని అమల్లోకి తీసుకురండి అంటున్నారు. కమల్ బన్నే కా సాధన్ హీ హే అమల్ కర్నా. మరి కమల్గా తయారవ్వాలి అంటే ముందు ఈ జ్ఞానాన్ని అమల్లోకి తీసుకురావాలి. అగర్ అమల్ నహీ కర్తే తో కమల్ నహీ బన్ సక్తే. ఒకవేళ దీన్ని అమల్లోకి తీసుకురావడం లేదు అంటే కమల పుష్పంగా తయారవ్వలేరు. इसलिए सैंपल है और कमल पुष्प का सिंबल सदा बुद्धि में रखो. కాబట్టి బాబా అంటున్నారు, శాంపుల్ గా ఉన్నారు, కమల పుష్పం యొక్క సింబల్ ని ఎల్లప్పుడూ బాబా అంటున్నారు బుద్ధిలో గుర్తుంచుకోండి అంటున్నారు. బాబా కమల్ అమల్ శాంపుల్ గా కండి అంటున్నారు. सेवा कितनी भी वृद्धि को प्राप्त हो लेकिन सेवा करते न्यारे बन प्यारे बनना है. సేవ మనం ఎంతైనా అభివృద్ధి చేయొచ్చు, కానీ అతీతంగా మరియు ప్రియంగా తయారైనప్పుడే ఆ సేవ వల్ల ఏర్పడాల్సినటువంటి భాగ్యం ఏర్పడుతుంది. సిర్ఫ్ ప్యారే నహీ బన్నా న్యారే బన్ ప్యారే బన్నా. కేవలం ప్రియంగా అవ్వకూడదు, కేవలం అతీతంగా అవ్వకూడదు, అతీతంగా మరియు ప్రియంగా అవ్వాలి. సేవా సే ప్యార్ అచ్చి బాత్ హై లేకిన్ ప్యార్ लगाव के रूप में बदल नहीं जाए. సేవ పట్ల ప్రేమ ఉండడం మంచిదే, కానీ ఆ ప్రేమ ఒక ఆకర్షణగా మారకూడదు. ఇస్కో कहते हैं न्यारे बन प्यारा बनना. కాబట్టి ఇలాంటి స్థితిని ఏమంటాము అంటే అతీతంగా మరియు ప్రియంగా తయారవ్వడము అంటున్నారు. तो सेवा के निमित्त बने, यह तो बहुत अच्छा किया. సేవకు నిమిత్తంగా అయ్యారు, ఇది చాలా బాగా చేశారు అంటున్నారు. पुण्य आत्मा का टाइटल तो मिल ही गया, इसलिए देखो खास निमंत्रण दिया है क्योंकि पुण्य का काम किया ना. మరి బాబా అంటున్నారు పుణ్యాత్ములుగా అయ్యారు, విశేషమైన సేవ చేశారు కాబట్టి బాబా కూడా విశేషంగా మీకు ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు. अब आगे जो सिद्धि का पाठ पढ़ाया तो सिद्धि की स्थिति से वृद्धि को प्राप्त करते रहना है. మరి బాబా అంటున్నారు ఇంకా ముందు ముందు ఏదైతే సిద్ధి యొక్క పాఠం అంటే రేపు రిజల్ట్ ఎలా ఉండబోతుంది అని, ఎలా ఈ సేవ యొక్క రూపం ఉండబోతుంది అనేది బాబా మనకు ముందే చెప్తూ ఉన్నారు కదా. ప్రత్యక్షత ఎలా జరుగుతుంది, అలా జరగాలంటే మన స్థితి ఎలా ఉండాలి అని. కాబట్టి బాబా అంటున్నారు సిద్ధి ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకున్నాం. తో సిద్ధికి స్థితి సే వృద్ధికో ప్రాప్త్ కర్తే రహనా. కాబట్టి సిద్ధి యొక్క స్థితితో మనం కూడా వృద్ధిని చెందుతూ ఉండాలి. సమజా ఆగే క్యా కర్నా హై. కాబట్టి బాబా అడుగుతూ ఉన్నారు, మరి మీ అందరికీ అర్థం అయ్యింది కదా, ఇంకా ముందు ముందు ఏం చెయ్యాలి అని. కాబట్టి బాబా అంటున్నారు ఈ విధంగా कभी कभी अनुभव करना, अभी इस विधि को बदल बहुत काल के अनुभूतियों का प्रत्यक्ष फल. बहुत काल अचल अडोल निर्विघ्न निर्बंधन निर्विकल्प निर्विकर्म अर्थात
निर्विकारी, निराकारी, निरहंकारी, इसी స్థితి को दुनिया के आगे प्रत्यक्ष रूप में लाओ. బాబా ఏమంటున్నారు, ఈ విధంగా నంబర్ వారైతే ఉండే ఉన్నారు. బాబా రిజల్ట్ తప్పకుండా అవుట్ అవుతుంది. చివరికి డ్రామా ప్లాన్ అనుసారంగా ఏదైతే జరుగుతుందో అది మంచిగానే జరుగుతుంది. ఇప్పుడైతే వరదాని మూర్తులుగా కండి, వరదాత తండ్రి నుండి వరం తీసుకోండి. మరి బాప్ దాదా కూడా ఏమని ఆశిస్తున్నారు అంటే, పిల్లలందరూ చాలా కాలం బంధన్ ముక్త స్థితి అనగా బాబా సమానంగా కర్మాతీత స్థితిని పొందాలి, అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి అని మరి అనుభవం చేయాలి. మరి ఎలాంటి అనుభవము అంటే, చాలా కాలం నిశ్చలంగా, ఎలాంటి ఒడిదిడుకులు లేకుండా, నిర్విఘ్నంగా, నిర్బంధనంగా, నిర్వికల్పంగా, నిర్వికర్మంగా అనగా నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్థితి తయారవ్వాలి. ఇలాంటి స్థితిని ప్రపంచం ముందు ప్రత్యక్షం చేయాలి. అప్పుడే అంటారు బాబా సమానమైనటువంటి స్థితి అని అంటారు అన్నట్టు. కాబట్టి ఇలాంటి స్థితిని బాబా అంటున్నారు ప్రత్యక్షం చేయండి అంటున్నారు. अच्छा, रिजल्ट में पहले स्वयं से स्वयं संतुष्ट कितने रहे यह చెక్ करो. संतुष्ट मनी कहाँ तक बने. కాబట్టి రిజల్ట్ లో కూడా బాబా అంటున్నారు ఎంతవరకు సంతుష్టమనిగా అయ్యాము అని ఈ విషయాన్ని పరిశీలించుకోవాలి అని చెప్తున్నారు. बाप दादा भी स्नेही बच्चों को सदा मेहनत से मुक्त हो, मोहब्बत में मगन रहो यह वरदान दे रहे हैं. మరి బాప్ దాదా కూడా స్నేహి పిల్లలందరికీ సదా శ్రమ నుండి ముక్తులుగా బాబా యొక్క ప్రేమలో మగ్నమైపోండి అనేటువంటి వరదానాన్ని ఇస్తూ ఉన్నారు. తో సభీ కో రిటర్న్ మిల్ గయా హేనా. మరి అందరూ ఈ వరదానాన్ని పొందారు కదా. अच्छा, सर्व स्नेही आत्माओं को, सदा समीप रहने वाली आत्माओं को, सदा बंधन मुक्त कर्मातीत स्थिति में बहुत काल अनुभव करने वाली विशेष आत्माओं को, सर्व दिल तख्त नशीन संतुष्ट मनियों को बाप दादा का अव्यक्त स्थिति भव के वरदान साथ याद प्यार और गुड మార్నింగ్. కాబట్టి బాబా ఇలా విశేషంగా మనకు యాద్ ప్యార్ చెప్తూ ఉన్నారు. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा, वाह बाबा ही मेरा संसार है. वरदान ఉంది. पुराने काते समाप्त कर नए संस्कारों रूपी नए वस्त्र धारण करने वाले बाप समान संपन्न भव. పాత ఖాతాను సమాప్తం చేసుకొని కొత్త సంస్కారాల రూపీ కొత్త వస్త్రాలను ధారణ చేసేవారు బాబా సమానంగా సంపన్నంగా కండి అంటున్నారు. పాత ఖాతాను సమాప్తం చేసుకొని కొత్త సంస్కారాల రూపీ కొత్త వస్త్రాలను ధారణ చేసేవారు బాబా సమానంగా సంపన్నంగా కండి. जैसे दीपावली पर नए वस्त्र धारण करते हैं, ऐसे आप बच्चे इस मरजीवा नए जन्म में नए संस्कार रूपी वस्त्र धारण कर नया वर्ष मनाओ. ఏ విధంగా దీపావళి రోజున కొత్త వస్త్రాలను ధారణ చేస్తారో అలాగే పిల్లలైనటువంటి మీరు కూడా బాబా అంటున్నారు మరజీవ కొత్త జన్మ యొక్క కొత్త సంస్కారాల రూపీ వస్త్రాలను ధారణ చేసి కొత్త సంవత్సరాన్ని జరుపుకోండి అంటున్నారు. అప్నీ కమ్జోరీ, కమియా, నిర్బలతా, కోమలతా ఆది కే జో భీ పురానే కాతే రహే హుయే హే. మనలో ఉన్నటువంటి బలహీనతలు,
లోపాలు, మనలో ఉన్నటువంటి నిర్మలత కావచ్చు, కోమలత కావచ్చు, ఏవేవైతే పాత సంస్కారాలు ఉన్నాయో, పాత ఖాతా ఏదైతే మిగిలి ఉందో, ఉన్హే సమాప్త్ కర్ సచ్చి దీపావళి మనావు, వాటిని సమాప్తం చేసుకొని సత్యమైనటువంటి దీపావళిని జరుపుకోండి అంటున్నారు. ఇస్ నయే జన్మ మే నయే సంస్కార్ ధారణ కర్ బాప్ సమాన్ సంపన్న బన్ జాయేంగే. మరి ఈ కొత్త జన్మలో కొత్త సంస్కారాన్ని ధారణ చేసినట్లయితే బాబా సమానంగా సంపన్నంగా తయారవుతారు అంటున్నారు. బాబా సమానంగా సంపన్నంగా తయారవుతారు అంటున్నారు. स्लोगन है, शुद्ध संकल्प का खजाना जमा हो तो व्यर्थ संकल्पों में समय नहीं जाएगा. శుద్ధ సంకల్పాల యొక్క ఖజానాను జమ చేసుకున్నట్లయితే వ్యర్థ సంకల్పాలలో సమయం అనేది పోదు అంటున్నారు. శుద్ధంతో మొత్తం మనస్సు నింపుకున్నట్లయితే ఇంకా వ్యర్థానికి అవకాశమే ఉండదు కదా. కాబట్టి శుద్ధ సంకల్పాలతో నింపుకోవాలి అంటున్నారు. విశేషంగా ఈరోజు దీపావళి పండగ ఉంది, మరియు 3వ ఆదివారం కూడా ఉంది. కాబట్టి సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు విశేషంగా విశ్వశాంతి యోగం ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా ఆన్లైన్లో ఆ యొక్క యోగంలో పాల్గొనాలి. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. మనం అందరం కూడా దివ్య దీపావళిని జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో అందరూ కేవలం స్థూలమైన దీపావళి జరుపుకుంటున్నారు. ఎలా ఉంది అంటే కొందరు దివాళీ కాదు దివాలా తీసినట్టుగా ఉన్నాము అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి బాబా అయితే మనకు సత్య దీపావళి దివ్య దీపావళి యొక్క అర్థం ఏంటో తెలియజేశారు. విశేషంగా ఈ యొక్క దీపావళి పండగను 5 రోజులుగా జరుపుకుంటారు. ఈ విధంగా ఆశ్వయుజ మాసంలో చివరిలో ఈ యొక్క పండగ వస్తుంది. విశేషంగా ముందు రోజును ఏమంటారు అంటే ధనత్రయోదశిగా జరుపుకుంటారు. తర్వాత రోజును నరక చతుర్దశి అని, దీపావళి అమావాస్య అని 3వ రోజును, 4వ రోజును బలి పాడ్యమి అని, 5వ రోజును బంగిని హస్త భోజనము అని, బయ్యాదూజ్ అని, ఇలా విశేషంగా 5 రోజులు అంటే మొదటి రోజును దంతేరాస్ అని కూడా ఉత్తర భారతదేశంలో పిలుస్తూ ఉంటారు. అయితే మన భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ 365 రోజులు ఉంటే మనకు 366 పండగల్లా ఉంటాయి అన్నట్టు. ప్రతిరోజు ఏదో ఒక పండగ ఏదో ఒక పబ్బం ఉంటూనే ఉంటుంది. అంటారు కదా, ఈ ఉత్సవాలు ఎందుకు అంటే మనలో ఉత్సాహాన్ని పెంచడం కోసం, మన జీవితంలో ఉమంగ ఉత్సాహాన్ని ఎప్పుడూ జాగృతం చేయడానికి ఈ పండగలు అని. కేవలం ఆచారపూర్వకంగా జరుపుకుంటే మనకు ఆ ఉత్సాహం ఉండదు. ఆచరణాత్మకంగా జరుపుకొని ప్రతి పండగలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని కనుక మనం అర్థం చేసుకొని జరుపుకున్నట్లయితే అప్పుడు ఆ సంతోషం చిరస్థాయిగా నిలుస్తుంది. కాబట్టి దంతేరాస్ విశేషంగా ఇల్లంతా కోన కోన అంతా ప్రతి మూల మూలలో మొత్తం శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించడంతో ఈ పండగను ఆరంభిస్తారు. మరి బాబా మనకేం చెప్పారు? మీ మనస్సులో, మీ యొక్క హృదయంలో, మీ ఆలోచనలో, మీ మాటల్లో ఏవైతే బూజు, దుమ్ము, ధూళి, పాత సంస్కారాలు, పాత స్వభావాలు ఉందో ముందు దాన్ని శుభ్రం చేయాలి. అప్పుడే మంచి లక్షణాలు అనేటువంటి లక్ష్మీదేవిని మనం ఆహ్వానించగలుగుతాం అన్నట్టు. కాబట్టి స్థూలమైనటువంటి లక్ష్మి కూడా నిలవాలి అంటే అక్కడ సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే ధనం కూడా నిలుస్తుంది. కాబట్టి బాబా కూడా మనకేమని తెలియజేశారు? ఈ పండగలన్నీ సంగమ యుగం యొక్క యాద్గార్. సంగమ యుగంలో శివ్ బాబా వచ్చి మనందరి యొక్క ఆత్మలను పరిశుభ్రం చేస్తూ మనందరిలో ఆ లక్షణాలను, కొత్త దైవీ సంస్కారాలను మనలో నింపుతూ ఉన్నారు. దానికి గుర్తుగా అలా జరుపుకుంటూ ఉన్నాం. నరక చతుర్దశి, ఇంకా నరకాసురుడు అనేటువంటి రాక్షసుని సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు సంహరించినట్లుగా
మనం పౌరాణికంగా మన యొక్క గాథలలో వింటూ వచ్చాం. అంటే ఏంటి అంటే చెడు పైన మంచి యొక్క విజయం, చెడు సంస్కరణల పైన మంచి సంస్కరణల యొక్క ఆధిపత్యం, ఈవిల్ పైన గుడ్ యొక్క విజయం, నెగిటివ్ పైన పాజిటివ్ యొక్క విజయానికి ప్రతీకగా, అంటే పాజిటివ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దెన్ నెగిటివ్ అంటారు కదా, ఏ రోజుకైనా పాజిటివే మంచి గెలుస్తుంది అనడానికి నిదర్శనంగా ఈ యొక్క నరక చతుర్దశిని మనం జరుపుకుంటూ విశేషంగా ఆ రోజు ఇంట్లో వ్రతాలు, నియమాలు, కేదారేశ్వర నోము అలాంటివన్నీ కూడా రచిస్తూ ఉంటారు. కేదారేశ్వరుడు అంటే కూడా ఎవరు? శివబాబానే కదా. అంటే ఏంటి అంటే సంగమ యుగంలో బాబా మనందరికీ ఒక వ్రత దీక్షను ఇచ్చారు. సంగమ యుగంలో మీరు ఇలా శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకుంటూ పవిత్ర జీవితాన్ని, యోగి జీవితాన్ని గడుపుతూ బాబా యొక్క శ్రీమతాన్ని పాటిస్తూ ఉండండి. దీనికి గుర్తుగానే భక్తి మార్గంలో ఆ 1-2 రోజులు నియమనిష్టలతో వ్రతధారణ చేస్తూ ఉంటారు. తర్వాత అమావాస్య రోజు దీపాలను వెలిగిస్తారు. ఇంకా అంటూ ఉంటారు కదా, అంటే కొందరైతే 5 రోజులు వెలిగిస్తారు, కొందరు 2 రోజులు, కొందరు 3 రోజులు. దంతేరాస్, ఆ యొక్క ధన్వంతరి జయంతి అంటారు దాన్ని. ఆ విధంగా ధన త్రయోదశి అంటారు. ఆ రోజు కూడా ఎవరైతే ఇంటి ముందు దీపం వెలిగిస్తారో యమదీపము అని కూడా అంటారు. ఆ యమదీపము ఎవరింటి ముందైతే ఉంటుందో యమదూతలు వచ్చి వారిని అకాల మరణం వారికి సంభవించదు, అకాల మరణంతో యమదూతలు వారి ఇంటికి వచ్చి వారిని తీసుకెళ్లే పని ఉండదు అని అలా చెప్తూ ఉంటారు పౌరాణిక గాథలలో. ఈ విధంగా ఈ పండగలో ఉన్నటువంటి ఒక్కొక్క రోజు యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకుంటే, మనకు జ్ఞానపరంగా ఆలోచిస్తే ఎంత చక్కగా భక్తి మార్గంలో కూడా సంగమ యుగం యొక్క యాద్గార్ని ఎంత బాగా తయారు చేశారు అని అనిపిస్తూ ఉంటుంది. సంగమ యుగంలో ఆరిపోయినటువంటి ఆత్మా జ్యోతులను బాబా వచ్చి వెలిగిస్తూ ఉన్నారు, ఆత్మలలో కాంతిని నింపుతూ ఉన్నారు. దీనికి గుర్తుగానే అక్కడ చీకట్లో దీపాలను వెలిగిస్తూ ఉన్నారు. స్థూలమైన అంధకారాన్ని తొలగించడానికి జ్యోతులు వెలిగిస్తున్నారు. బాబానేమో మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి అమావాస్య దీపావళి అని అంటూ ఉంటారు. పౌరాణికంగా చాలా గాథలు, అంటే 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత శ్రీరాముడు ఎప్పుడైతే అయోధ్యకు తిరిగి వచ్చారో ప్రజలంతా దేదీప్యమానంగా వారిని ఆహ్వానించి వారికి స్వాగతం పలికి వారిని హక్కున చేర్చుకున్నట్లుగా, దాని సందర్భంగా కూడా దివ్యకాంతుల దీపావళి జరుపుకున్నట్టుగా చెప్పారు. బాబా మనకేం తెలియజేశారు? సత్యుగంలో శ్రీకృష్ణుడి యొక్క పట్టాభిషేకం రోజు కరోనేషన్ డే అంటారు. ఆ రోజు దివ్య దీపావళి జరుపుకుంటారు. కాబట్టి ఇలా పౌరాణికంగా కూడా ఎన్నో రకాలుగా గాథలు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత బలి పాడ్యమి అని అంటూ ఉంటారు. ఆ తర్వాత భంగిని హస్త భోజనము అని అన్నా చెల్లెళ్ళు, విశేషంగా చెల్లెలు లేక అక్క తన సోదరులకి భోజనానికి ఆహ్వానిస్తూ ఉంటుంది. అంటే ఇలా ఈ యొక్క పండగలు ఎన్ని అర్థాలు ఉన్నాయి సంగమ యుగంలో. ఇలా మనం శివ బాబా చెప్పినటువంటి శ్రీమతాన్ని పాటిస్తూ బాబా పైన బలిహారమైనటువంటి దానికి గుర్తుగా సంగమ యుగంలో బాబా ఆత్మ బాయి బాయి అనేటువంటి స్మృతిలో ఆత్మ బాయి బాయి, తర్వాత స్థూలంగా బ్రహ్మా బాబా యొక్క సంతానం బాయి బెహన్ ఉన్నాము. ఈ యొక్క ఆత్మిక స్థితికి గుర్తుగా ఇలా ఈ ఒక్క పండగలో ఎన్ని భావాలను మిళితం చేసి ఇంత చక్కగా 5 రోజుల దీపావళి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మనందరం ఈ అర్థం తెలుసుకొని దీన్ని జరుపుకుంటే ఇంకా ఎక్కువ సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఇలా అర్థవంతంగా ఈ పండుగను జరుపుకుంటారని ఆశిస్తూ, ఇలాంటి మంచి స్మృతులతోటి కొత్త సంస్కారాలను జీవితంలో ఆహ్వానిస్తూ, కొత్త ధనంతో మన యొక్క మనస్సును నింపుకుంటూ, సదా ఉమంగ ఉత్సాహంతో బాబా సమానంగా తయారవ్వాలి అనే లక్ష్యంతో, ఇంకా మన ఆత్మ జ్యోతి యొక్క కాంతిని బాబా యొక్క స్మృతితో ఇంకా ఇంకా పెంపొందించుకుంటూ ఉంటారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ దివ్య దీపావళి యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఓం శాంతి.
అంధకారం తొలగిపోయి ఆత్మజ్ఞానం కలిగెలే జ్ఞాన ఉదయం విరిసే శివ బాబా రాకతో అంధకారం